అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: అపరాల పంటల్లో సమగ్ర కలుపు నివారణ పద్ధతులు, వేసవి బెండ సాగులో మెలకువలు, శీతాకాలంలో జీవాల్లో వచ్చే వ్యాధులు నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. స్వల్పకాలంలో అందివచ్చే అపరాల పంటలు పెసర, మినుము. రబీలో మాగాణుల్లో దున్నకుండా రెండవ పంటగా సాగు చేస్తుంటారు కొన్ని ప్రాంతాల్లో రైతులు. మాగాణుల్లో వెదజల్లి సాగు చేసినప్పుడు భూమి తయారీకి పెట్టే పెట్టుబడి తగ్గటమే కాదు, సమయం కూడా ఆదా అవుతుంది. అదే మెట్టలో అయితే ఖరీఫ్, రబీ, వేసవి పంటలుగా 3 కాలాల్లో సాగు చేస్తారు. ఏ విధానంలో సాగు చేసినా కలుపు మాత్రం ప్రధాన సమస్యగా ఉంటుంది. వీటి నివారణకు ఇవాళ అనేక కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని సమగ్ర పద్ధతులలో భాగంగా వాడుకోవాలి. మెట్ట మరియు మాగాణుల్లో సాగు చేయబడుతున్న పెసర, మినుము పంటల్లో కలుపు నివారణకు అందుబాటులో ఉన్న రసాయనాలను తెలియజేస్తున్నారు హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అఖిల భారత సమన్వయ కలుపు యాజమాన్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భీమిరెడ్డి పద్మజ. పెసర మరియు మినుము పంటలను తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా సాగు చేస్తున్నారు. వరి మాగాణుల్లో అయితే దున్నకుండా వరి కోసే ముందు 1 వారం రోజుల ముందు నానబెట్టిన విత్తనాలను వెదజల్లడం అనేది పరిపాటి. అలాగే వేసవిలో సాగు చేయడానికి జనవరి 2వ పక్షంలో భూమిని బాగా తయారు చేసుకుని విత్తుకుంటారు. మరి ఈ 2 పద్ధతుల్లో సాగు చేసినప్పుడు కూడా మనకి కలుపు అనేది ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. కీలక దశల్లో కనుక కలుపు యాజమాన్యం సరిగా చేపట్టకపోతే కనుక దిగుబడులు బాగా క్షీణించడానికి అవకాశం ఉంది. కాబట్టి కలుపు యాజమాన్యం మీద అత్యంత జాగ్రత్త వహించాలి. వరి మాగాణుల్లో కనుక చూసుకుంటే విత్తనము విత్తిన వెంటనే మనము కలుపు మందులు పిచికారీ చేసుకోవడానికి ఏ విధమైన అవకాశము లేదు. మొక్కలు మొలిచిన తర్వాత 15 నుంచి 20 రోజుల లోపల కనుక మనము ఇమాజితాపైర్ అనే కలుపు మందును ఎకరానికి 300 మిల్లీలీటర్ల చొప్పున కనుక కలిపి పిచికారీ చేసుకుంటే వెడల్పాకు కలుపు కానీ అలాగే గడ్డి జాతి కలుపు మొక్కలు కానీ మొలిచిన వెంటనే ఎండిపోవడానికి అవకాశం ఉంది. అలాగే మరి ఈ వరి మాగాణుల్లో వేసుకున్నప్పుడు ఎక్కువగా సమస్య ఏంటంటే వరి కొయ్యకాలు చిగురించి లేదా అంతకుముందు రాలిన గింజలు మొలకెత్తడం అనేది కూడా పెద్ద సమస్యగా పరిణమించింది. మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఫెనాక్సాప్రాపిథైల్ అంటే విప్ సూపర్ అనే పేరుతో కలుపు మందు దొరుకుతుంది. ఈ కలుపు మందును ఎకరానికి 250 మిల్లీలీటర్ల చొప్పున కనుక కలిపి పిచికారీ చేసుకుంటే ఈ మొలిచిన కలుపు మొక్కలు అంటే వరి మొక్కలు కానీ అలాగే చిగురించిన కొయ్యకాలు కానీ ఎండిపోతుంది.
ప్రొపాక్విజాఫాప్ అనే కలుపు మందుతో ఇమాజ్దాపైర్ అనే కలుపు మందు మిశ్రమ కలుపు మందు షాకేడ్ అనే పేరుతో దొరుకుతూ ఉంది. ఈ కలుపు మందును ఎకరానికి 800 మిల్లీలీటర్ల చొప్పున కనుక కలిపి పిచికారీ చేసుకుంటే అన్ని రకాల కలుపు మొక్కలు అంటే వెడల్పాకు కలుపు మొక్క కానీ, బంగారు తీగ కానీ, అలాగే గడ్డి జాతి కానీ, మొలచిన వరి కానీ అన్ని రకాల కలుపు మొక్కలు నాశనమవుతాయి. మనము వేసవి కాలంలో సాగు చేసుకునే పెసర మినుము పంటలకి అయితే మాత్రము విత్తిన వెంటనే కూడా వాడుకోవడానికి కలుపు మందులు లభ్యంగా ఉన్నాయి. ఈ కలుపు మందులు వాడుకోవాలంటే కనుక విత్తిన వెంటనే 2 రోజుల లోపల పదును ఉండేలాగా చూసుకుని అంటే ఇరిగేషన్ ఇచ్చుకొని ఎకరానికి పెండిమిథాలిన్ 30% ద్రావకాన్ని తేలిక నేలలు అయితే 1 లీటరు లేదా బరువైన నేలలు అయితే 1.5 లీటర్ వరకు మనం వాడుకొని కలుపు నివారణ చేపట్టవచ్చు. అలాగే ఇమాజ్దాపైర్ అనే కలుపు మందుతో పాటు ఈ పెండిమిథాలిన్ అనే కలుపు మందు మిశ్రమ కలుపు మందు మనకి లభ్యమవుతా ఉంది. ఈ కలుపు మందు కూడా మనకి ఎకరానికి 1 లీటర్ చొప్పున కనుక వాడుకుంటే కనుక కలుపు మొక్కలు అనేవి మొలకెత్తక ముందే నాశనం అవుతాయి. అలాగే ఒకవేళ ఈ కలుపు మందులు వాడుకోలేని పక్షంలో విత్తిన తర్వాత 10 నుంచి 15 రోజుల వరకు మొలిచిన కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు ఈ ప్రొపాక్విజాఫాప్ దీంతో పాటు ఇమాజ్దాపైర్ అనే కలుపు మందు షాకేడ్ అనే కలుపు మందు ఎకరానికి 800 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవచ్చు. లేదా వెడల్పాకు కలుపు మొక్కలు మాత్రమే ఎక్కువగా ఉంటే కనుక ఇమాజ్దాపైర్ అనే కలుపు మందును ఎకరానికి 250 నుంచి 300 మిల్లీలీటర్ల చొప్పున కనుక కలుపుకొని వాడుకుంటే వెడల్పాకు కలుపు మొక్కలు దాంతోపాటు తుంగ అలాగే గడ్డి జాతి తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క కలుపు నివారణ అనేది జరుగుతుంది. ఒకవేళ గడ్డి జాతి మాత్రమే కనుక ఎక్కువగా ఉంటే కనుక ఫెనాక్సాఫ్రాపిథైల్ అనే కలుపు మందుని కానీ లేదా ప్రొపాక్విజాఫాప్ అనే కలుపు మందుని కానీ 250 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవచ్చు. లేదా టర్గా సూపర్ అంటే క్విజాలోఫాప్ ఇథైల్ అనే కలుపు మందును ఎకరానికి 400 మిల్లీలీటర్ల చొప్పున కనుక కలుపుకుని పిచికారీ చేసుకుంటే గడ్డి జాతి కలుపు మాత్రమే నాశనం అవుతుంది. ఈ విధంగా చేసుకుంటే కనుక పెసర మినుములో ఈ కలుపు అనేది సకాలంలో కనుక నివారించబడి మనకి దిగుబడులు తగ్గకుండా ఉంటాయి. సంవత్సరం పొడవునా మార్కెట్లో డిమాండ్ తగ్గని కూరగాయ బెండ. అందుకే స్థిరమైన ఆదాయాన్నిచ్చే పంటగా రైతుల ఆదరణ పొందుతోంది. కాయలపై ఉండే నూగు వల్ల కోతకూలి సమస్యలు, అలానే బెండకు బెడదగా ఉండే పల్లాకు తెగులు, కాయతొలుచు పురుగులు సాగును కొంత వెనక్కు లాగినా మార్కెట్ సానుకూలత ఉండటం బెండకు కలిసొచ్చే అంశం. బెండను ఖరీఫ్, వేసవిలో ఎక్కువగా సాగు చేస్తారు. రబీలో ఉండే చల్లటి వాతావరణం సాగుకు అనుకూలించదు. వేసవి కాలంలో బెండ పెరుగుదల బాగుంటుంది. జనవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి, మార్చి మాసాల మధ్య వేసవి బెండను దఫదఫాలుగా విత్తి సాగు చేస్తూ ఉంటారు. రకాల ఎంపిక మొదలు సాగు ఆశాంతం శాస్త్రీయతను పాటించినట్లయితే వేసవి బెండ నుంచి ఎకరాకు 10 టన్నులకు పైగా దిగుబడిని పొందే అవకాశం ఉంది. వేసవి బెండ సాగు ఎలా చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. బెండ ఉష్ణ మండలపు పంట. వేసవి పంటగా బెండను జనవరి 2వ పక్షం నుంచి మార్చి మాసం వరకు విత్తుకోవాలి. ఆలస్యంగా వేసుకుంటే పల్లాకు తెగులు ఆశిస్తుంది. బెండ సాగుకు సారవంతమైన నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, నీరు ఇంకే తేలికపాటి నేలలు అనుకూలం. బెండ విత్తుకునేటప్పుడు నేలను 2-3 సార్లు గుల్లబారే వరకు దున్ని చదును చెయ్యాలి. బెండలో సంకర రకాలకు ధీటుగా సాధారణ రకాలు దిగుబడినిస్తున్నాయి. సూటి రకాల్లో పూసా మఖమలి, కో-1, MDU-1, పంజాబ్ పద్మిని, గుజరాత్ బెండి-1, P7, పర్భని క్రాంతి, అర్కా అనామిక, అర్కా అభయ, కాశీ లాలిమ, కాశీ సృష్టి ఎక్కువగా సాగులో ఉన్నాయి. సంకర జాతి రకాల్లో వర్ష, విజయ్, విశాల్, నాథ్ శోభ, ప్రియా, సుప్రియ రకాలు శంకురోగాన్ని బాగా తట్టుకుంటాయి. వేసవి బెండ సాగుకు సూటి రకాలకైతే ఎకరాకు 7 నుంచి 8 కిలోల విత్తనం అవసరం. అదే సంకర రకాలకైతే
2.5 కిలోల విత్తనం సరిపోతుంది. వేసవి పంటకు రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువ కాబట్టి కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ ఎఫ్ఎస్ మందును పట్టించి ఆరిన తర్వాత 4 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి కలిపి విత్తన శుద్ధి చేయాలి. వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 నుంచి 20 సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తుకోవాలి. చివరి దుక్కిలో ఎకరాకు 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. దీనితో పాటు 20 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ఎరువుల్ని వేసుకోవాలి. 48 కిలోల నత్రజని ఎరువుని 3 సమభాగాలుగా, ఒక భాగాన్ని ఆఖరి దుక్కిలో, మిగిలిన 2 భాగాలను విత్తిన 30-45 రోజులకు వెయ్యాలి. సంకర జాతి రకాలకు నత్రజని, భాస్వరం ఎరువుల్ని 50% పెంచి వెయ్యాలి. కలుపు నివారణకు ఎకరాకు పిండి మిథాలిన్ మందు 1.2 లీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి విత్తిన వెంటనే నేలలో తేమ ఉన్నప్పుడే పిచికారీ చేయాలి. వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి కాబట్టి సాగులో నీటి యాజమాన్యం పట్ల జాగ్రత్త వహించాలి. తేలిక నేలల్లో ప్రతి 4-5 రోజులకు ఒకసారి, బరువు నేలల్లో ప్రతి 6-7 రోజులకు ఒకసారి నీటి తడి అందించాలి. డ్రిప్ పద్ధతిలో అయితే రోజు మార్చి రోజు 2 గంటల పాటు డ్రిప్ ద్వారా నీటిని అందించాలి. వేసవి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటితే పూత రాలుతుంది. పూత దశలో లీటర్ నీటికి 10 గ్రాముల యూరియా కలిపి పిచికారీ చేయాలి. అది సాయంత్రం వేళల్లో మాత్రమే పిచికారీ చేయటం ఉత్తమం. దీనితో పాటు 2 గ్రాముల బోరాన్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. నాటిన 30 రోజుల నుంచి కోత వరకు చీడపీడల సమస్య అధికంగా ఉంటుంది. మొవ్వు తొలిచే పురుగు మొక్క పెరుగుదల దశలో మొవ్వును, పూత కాత దశలో కాయను తొలిచి నష్టం చేస్తుంది. పురుగు నివారణకు రంధ్రం చేసిన ప్రాంతం నుంచి 1 అంగుళం కిందకు కొమ్మలను తుంచి నాశనం చేయాలి. కాయ తొలుచు పురుగుల ఉనికిని గమనించేందుకు లింగాకర్షక బుట్టల్ని ఎకరాకు 4 చొప్పున అమర్చాలి. ఎకరాకు 20,000 చొప్పున ట్రైకోగ్రామా బదనికలను పూత దశలో వారానికి ఒకసారి పొలంలో వదలాలి. ఇలా చేస్తే ఇవి కాయతొలుచు పురుగు గుడ్లను తినేస్తాయి. ఇవి విడుదల చేసిన సమయంలో ఎలాంటి పురుగు మందుల్ని పిచికారీ చేయకూడదు. తర్వాత లీటర్ నీటికి 2 గ్రాముల బీటీ మందు లేదా 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. బెండకు మరో సమస్య పల్లాకు. దీన్నే మొజాయిక్ వైరస్ తెగులు అంటారు. ఈ తెగులు ఆశించినప్పుడు ఆకుల ఈనెలు పసుపు రంగుకు మారి కాయలు గిడసబారి తెల్లగా మారిపోతాయి. ఇది తెల్లదోమ ద్వారా వ్యాపించే వైరస్ తెగులు. నివారణకు తెగులును తట్టుకునే రకాలను వేసుకోవాలి. తెగులు ఆశించిన మొక్కల్ని పీకి నాశనం చేయాలి. ఎకరాకు 10 నుంచి 12 చొప్పున పసుపు రంగు రేకులు లేదా డబ్బాలకు జిగురు పూసి పెట్టినట్లయితే తెల్లదోమలు వీటికి అతుక్కుని చనిపోతాయి. తర్వాత లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ కలిపి పిచికారీ చేయటం ద్వారా తెగులును వ్యాప్తి చేసే తెల్లదోమలను అరికట్టవచ్చు. పురుగు మందులను పిచికారీ చేసే ముందు తయారైన కాయలు కోసి మార్కెట్కు పంపుకోవాలి. బెండ పంట విత్తిన 45 నుండి 50 రోజులకు మొదటి కోత మొదలవుతుంది. ప్రతి 2-3 రోజులకు కాయలు కోయాలి. కోతలు ఆలస్యమైతే కాయలు ముదిరిపోయి మార్కెట్కు పనికిరావు. ఇలా మేలైన యాజమాన్య పద్ధతులు పాటించటం ద్వారా వేసవి బెండ నుంచి ఎకరాకు 10 నుంచి 12 టన్నుల అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాత్రివేళల్లో నమోదవుతున్న అత్యల్ప ఉష్ణోగ్రతలతో చలి ప్రభావం పెరిగింది. రోజురోజుకు తగ్గుతున్న ఉష్ణోగ్రతలు, తెల్లవారుతున్నా తొలగని మంచు తెరలు సకల జీవుల్ని వణికిస్తున్నాయి. మూగ జీవాలపైన చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కురుస్తున్న మంచు, వణికించే చలిగాలుల మధ్య మేతల కోసం ఆరుబయటకు వెళ్లే జీవాలు ఒత్తిడికి లోనై పలు రకాల వ్యాధులకు లోనవుతూ ఉంటాయి. వ్యాధుల నివారణ కన్నా నిరోధమే ముఖ్యం. అంతేకాదు, ఆ వ్యాధులను గుర్తించిన వెనువెంటనే నివారణ చర్యలు చేపట్టడం ముఖ్యమే. లేదంటే ప్రాణ నష్టం సంభవించి రైతుకు ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. ఈ కాలంలో జీవాలకు సోకే వ్యాధులు నివారణకు పాటించాల్సిన మెలకువలను తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా పశుసంవర్ధక శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ ఎం ప్రసాదరావు. శీతాకాలంలో ఈ గొర్రెల పెంపకం కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. ముఖ్యంగా చాలా వరకు ఈ గొర్రెలు అనేవి
బయట మేపి పెంచే పద్ధతి ఇప్పటికీ ఆచరిస్తున్నారు. ఈ బయట మేపి అదేవిధంగా రాత్రిపూట కూడా బస అనేది ఆరు బయట చేయటం మూలంగా ఈ తీవ్రమైన శీతల గాలులకు అదేవిధంగా చలి ప్రభావానికి లోనే పలు రోగాలకు అనేవి గురవుతూ ఉంటాయి. ఎక్కువ మొత్తంలో ఒకే దగ్గర మందలో సామూహికంగా ఈ జీవాలని రాత్రి బస చేయించడం మూలంగా ఇవి కిక్కిరిసి ఉండడం మూలంగా వ్యాధులు అనేవి మరింత తొందరగా ప్రబలుతూ ఉంటాయి, ఎక్కువగా వ్యాపించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పీపీఆర్ పారుడు వ్యాధి, నీలినాలుక వ్యాధితో పాటు శ్వాస సంబంధమైన రుగ్మతలు కూడా ఈ కాలంలో ఎక్కువగా సోకుతూ ఉంటాయి. ముఖ్యంగా మేకల్లో అయితే కంటేజియస్ క్యాప్రన్ ప్లూరోనిమోనియా అనేది మైకోప్లాజ్మా వల్ల సోకి ఎక్కువగా మేకల్లో కూడా మరణాలు అనేవి సంభవించడానికి ఎక్కువగా ఈ శీతాకాలంలో ఉంటుంది. ఈ శీతాకాలం ప్రారంభంలోనే ఈ నట్టల నివారణ మందులు అనేవి వేయించాలి. ముఖ్యంగా ఆల్బెండజోల్, ఆక్సిక్లోజన్ అనేటువంటి మందుల్ని పశు వైద్యుల సలహాతో వేయించిన తర్వాత ఈ కాలంలో ఎక్కువగా సోకే అవకాశం ఉన్న ఈ పీపీఆర్ పారుడు రోగము, అదేవిధంగా నీలినాలుక వ్యాధి టీకాలు, అదేవిధంగా ముఖ్యంగా ఈ కాలంలో ఈ బాహ్య పరాన్న జీవుల వల్ల ఎక్కువగా సోకే అవకాశం ఉన్నది షీపాక్స్, గొర్రెల మచూచి లేదా మేకల మచూచి. ఈ వ్యాధులకు టీకాలు ముందుగానే ఇప్పించుకోవాలి. వ్యాధులు సోకిన గొర్రెలను మందలకు దూరంగా సపరేట్గా ఉంచి వాటికి సరైన చికిత్స అనేది అందించాలి. అదేవిధంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలలో జత కలిసిన ఈ గొర్రెలు ఈ శీతాకాలంలో చూడుతూ ఉంటాయి కాబట్టి ఈ చూడి గొర్రెలకు కూడా సరైన దానా అందించి ఎక్కువ దూరం మేత కోసం నడవకుండా చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఈ శీతాకాలంలో పుట్టిన ఈ గొర్రె పిల్లల సంరక్షణ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే ఈ చలిగాలుల మూలంగా ఇవి తీవ్రమైన ఒత్తిడికి లోనై పిల్లలు శరీరం చల్లబడిపోయి వ్యాధులకు గురికయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పుట్టిన గొర్రె పిల్లల్ని ఈ చలి గాలుల్లో కాకుండా కాస్త వెచ్చగా ఉన్న ప్రదేశంలో ఉంచాలి. అదేవిధంగా మంచి త్రాగునీరు అందివ్వటం, తల్లిపాలు సమృద్ధిగా అందేలాగా పిల్లలకు చూసినట్లయితే ఈ వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఈ గొర్రె పిల్లల్లో మరణాలను మనం ఆపడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆరు బయట మేపే ఈ గొర్రెలకు ఈ కాలంలో కనీసం రోజుకి 100 గ్రాముల సమీకృత దానాన్ని ఇవ్వడంతో పాటు పచ్చి మేతని ప్రత్యేకంగా అందించినట్లయితే పెరుగుదల లోపాలు అనేవి ఉండవు. అదేవిధంగా గొర్రె పిల్లల మరణాల శాతం కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. గొర్రెల సాలల్లో ముఖ్యంగా ప్రతి 50 గొర్రెలకు 400 నుంచి 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో పాక ఉండాలి. అంతేకాకుండా ఆరు బయట తిరగటానికి అంతకంటే రెట్టింపు అంటే 800 నుంచి 1000 చదరపు అడుగుల ఖాళీ స్థలం అనేది ఉన్నట్లయితే పాకల యాజమాన్యం అనేది బాగుంటుంది. ముఖ్యంగా ఈ శీతాకాలంలో చలికి గొర్రెలన్నీ ఒకే చోట కిక్కిరిసి ఉండడం, దీని మూలంగా మలమూత్రాలతో ఆ పరిసరాలంతా కూడా అపరిశుభ్రంగా ఉండడం వల్ల ఈ మందల్లోనూ అదేవిధంగా పాకల్లో కూడా అమ్మోనియా శాతం పెరిగి న్యూమోనియా వంటి శ్వాస సంబంధమైన వ్యాధులతో పాటు ఈకోలై, కాక్సిడియోసిస్ వంటి వ్యాధులు సోకే ప్రమాదం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు పరిశుభ్రపరుస్తూ ప్రతి వారానికి ఒకసారి అయినా సరే ఈ పొడి సున్నాన్ని చల్లినట్లయితే ఈ క్రిములు నశిస్తాయి. అదేవిధంగా తేమ కూడా తగ్గి పాక పొడిగా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత దోమలు, ఈగల వల్ల ఈ వ్యాధులు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ బాహ్య పరాన్న జీవుల నిర్మూలన కొరకు బోటాక్స్ వంటి మందుల్ని ప్రతి లీటర్ నీటిలో 4 నుంచి 5 ml చొప్పున కలిపి షెడ్ లోపల అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో పిచికారీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ రాత్రిపూట సాంప్రదాయ పద్ధతిలో వేసే ఈ వేప పొగ ఈ దోమల బెడద నుంచి ఈ గొర్రెల్ని కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఈ మేత కొరకు కొంత పశుగ్రాసాన్ని పెంచినట్లయితే అంటే పచ్చి మేతను పెంచినట్లయితే బాగుంటుంది. ఈ ముఖ్యంగా మొక్కజొన్న, పిల్లి పెసర, అలసంద పశుగ్రాసాలు ఇచ్చినట్లయితే ఈ గొర్రెల పెంపకం అనేది లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది. కొంతమేర ఈ మాగుడు గడ్డి సైలేజ్ని కూడా తయారు చేసుకోవాలి. ప్రతిరోజు 200 నుంచి 300 గ్రాముల సమీకృత దానాతో పాటు 4 నుంచి 5 కిలోల పచ్చి మేతని ప్రతి గొర్రెకి అందించేలాగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ షెడ్లలో ఉంచి పెంచే వాళ్ళకి కూడా సరైన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. వేగువ జారిన మేతకి వెళ్ళినట్లయితే పసర మీద ఉన్న ఈ మంచుతో పాటు ఉన్న గడ్డిని మేయటం మూలంగా అంతరపరాన్న జీవుల సమస్య కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త వెచ్చదనం వచ్చిన తర్వాత ఈ గొర్రెల్ని మేతకు తీసుకెళ్ళాలి. ఈ శీతాకాలంలో
వాతావరణంలో వేడి ఎక్కువగా ఉండకపోవడం వల్ల గొర్రెలు పెరగడానికి, అదేవిధంగా గొర్రె పిల్లలకు కూడా మంచి పెరుగుదల రావడానికి అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. రాజేంద్రనగర్లోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో చామంతి దినోత్సవం జరిగింది. చామంతి సాగుపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు విశ్వవిద్యాలయం నుంచి అభివృద్ధి చేసిన రకాలను రైతులకు పరిచయం చేసేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు ఇక్కడి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ మెంబర్ సెక్రటరీ భవానీరెడ్డి, ఉద్యానవర్సిటీ వీసీ రాజిరెడ్డి, ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, అధిక సంఖ్యలో పూల సాగుదారులు పాల్గొన్నారు. ఫ్లోరికల్చర్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఈ చామంతి సాగుపై అవగాహన సదస్సుకు ఇక్కడికి అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడికి ఇచ్చేసిన రైతులందరికీ కూడా శుభాభినందనలు. నిజంగా కూడా మీరు సాగు విస్తీర్ణం పెంచడానికి తోడ్పాటు అందిస్తూ ఉన్న రాష్ట్ర పూల సంపదకు మీరు తోడ్పాటు అందిస్తున్న విధం చాలా బాగుంది. ఇంకా కూడా ఎక్కువ ఎకరేజ్ పెంచడానికి కూడా మీరు ముందుకు రావాలి. మీ సహకారం ఉంటేనే అధికారులతో పరస్పరం మీరందరూ కూడా మంచిగా చర్చించుకొని లాభం పొందుతూ మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము. ఇక్కడ దాదాపుగా మనకు 120 రకాల క్రైసాంతిమం రకాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరము ఇక్కడ జరుపుకుంటాము. 120 రకాలు మన దగ్గర ఉన్నాయి. ఇంకా కొత్త కొత్త రకాలు కూడా బయటి రాష్ట్రాల నుంచి తెచ్చి ఇక్కడ పరీక్ష చేయడం జరుగుతుంది. ఒక చామంతే కాకుండా మిగతా పూలకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా గులాబీ కానివ్వండి, అలాగే జరబర కానివ్వండి, సో మిగతా పూల పంటల గురించి కూడా ఇక్కడ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ ఎక్కువ ఉద్యాన పంటల మీద శ్రద్ధ పెడతా ఉంది. మేము పోయినసారి ఎకరాన్నర వేసినాము, వర్షాకాలం అంతా దెబ్బతిన్నది. ఇప్పుడు సుగంధ వేసినాము, ఒక 30 గుంటలు వస్తారు, మంచిగా వెళ్తుంది. కానీ దాదాపు నాడు 80 పోతున్నాయి, 100 పోతున్నాయి, ఇప్పటికైతే మంచిగానే పోతున్నాయి. కానీ మేము పూలు వర్షాకాలంలో 2 ఎకరాలు వేసినాం సార్. 2 ఎకరాలు వేస్తే అది పోయింది. ఓ అర్ధ ఎకరా ఎంట చెరికేసింది, అది బసాయించింది, అది అమ్మింది రేటు. ఇప్పుడు మళ్ళీ 1 ఎకరా ఇప్పుడు బొండకు పంటకు వస్తుంది. ఇంకా వారం నెల అయితే స్టార్ట్ అవుతుంది అనుకో. అప్పటిదాకా ఇంకా ఇప్పుడు ఏం లేదు. లిల్లు ఉన్నది, 2 ఎకరాలు లిల్లు ఉన్నది, లిల్లు వెళ్తుంది. పూలలో ఒకసారి వస్తుంది, ఒకసారి పోతుంది. ఓ చేను వస్తే ఓ చేను పోతుంది. నేను లిల్లు వేసిన ఎకరా, వాళ్ళు వర్షాలు పడి మొత్తం పోయినాయి. చామంతి చెట్లు కూడా రోగం పడి చాడిపోయినాయి ఎకరేస్తే. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పూలు సాగు చేసే రైతులు అధిక సంఖ్యలో చామంతి దినోత్సవానికి హాజరయ్యారు. ఇక్కడి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన దాదాపు 120 రకాలను ఆసక్తిగా తిలకించారు. సదస్సు ఏర్పాటు చేసి రైతులకు సాగులో మెళకువలు అందించడంతో పాటు వాణిజ్య సాగుకు అనువైన రకాలను రైతులకు పరిచయం చేశారు ఇక్కడి శాస్త్రవేత్తలు. చామంతి సాగుపై అవగాహన సదస్సు మరియు క్షేత్ర సందర్శన కార్యక్రమంలో భాగంగా మా యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ రాజిరెడ్డి సార్ మరియు ముఖ్య అతిథిగా డాక్టర్ శ్రీమతి భవానీ రెడ్డి మేడము, తను తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ నుంచి మెంబర్ సెక్రటరీగా ముఖ్య అతిథిగా హాజరవ్వడం జరిగింది. అదేవిధంగా రైతు సోదరులందరూ కూడా మన తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఇక్కడ ఫల్గుట్ట, కందవాడ, చేవెళ్ళ, మొయినాబాద్, రంగారెడ్డి, శంషాబాద్ ఇలాంటి జిల్లాల నుంచి కూడా 80 మంది దాకా ఇక్కడ హాజరవ్వడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా మా పరిశోధనలో మేము చేపట్టే చామంతిలో మేము చేసే పరిశోధనల గురించి, పంట కోత అనంతరం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫర్టిలైజర్ షెడ్యూల్ ఎంత ఇవ్వాలి, అదేవిధంగా వాతావరణం, నేల కలుషితం కాకుండా ఎలాంటి సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటిస్తే అధిక దిగుబడులు వస్తాయి, సేంద్రియ వ్యవసాయానికి అదేవిధంగా రాసాయనిక వ్యవసాయానికి తేడా ఎలా ఉంది అనేది రైతులకి ఇక్కడ చూపించడం జరిగింది. ముఖ్యంగా ఈ చామంతి పండుగ ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరం, అంటే ఇది 3వ సంవత్సరం, గత 2 సంవత్సరాలు ఇది 3వ సంవత్సరంగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో పరస్పర రైతుల యొక్క అనుభవాలని, మా యొక్క టెక్నాలజీని ఇంటరాక్షన్ రూపంలో డిస్కషన్స్ చేసి వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు, సందేహాలకి జవాబులు దొరకడం అనేది ఇది ఒక వేదికగా పెట్టడమే మా యొక్క ముఖ్య ఉద్దేశము. అంతేకాకుండా మా దగ్గర చామంతి దాదాపు 120 రకాలు భారతదేశం నలుమూలల నుంచి అధిక దిగుబడినిచ్చే వంగడాలని మేము సేకరించి మన తెలంగాణ రాష్ట్ర నేల, వాతావరణము ఎటువంటి రకాలు అనుకూలంగా ఉంటాయి, ఏ రకాలు అధిక దిగుబడులు వస్తాయి అనేది అలాంటి రకాలను ఎంపిక చేసి మేము అభివృద్ధి చేసి రైతులకి కటింగ్స్ రూపంలో సరఫరా చేయడం జరుగుతుంది. పూల సాగులో పరిశోధనలు విస్తరిస్తున్నప్పటికీ మార్కెటింగ్ పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందంటూ రైతులు చెబుతున్నారు. సాగుకు తగ్గట్లుగా సరైన మార్కెట్ వసతులు కల్పిస్తే మరింత లాభం చేకూరుతుందంటూ అభిప్రాయపడుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.